PUBG, plug me in. హలో నమ్మ బెంగళూరు, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? కమెంట్ మీ బిలో. టుడే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఏ హిస్టారిక్ జెమ్ నియర్ మైసూరు. ఈ టూర్ వచ్చేసి 1 డే ట్రిప్ అనమాట. టోటల్ మైసూర్లో ఏం ప్లేసెస్ ఉంటాయో అవన్నీ చూపించాలి. మేము ఈ టూర్ అనేది ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నాం అనమాట. సో 7 సీటర్ కార్ ఇన్నోవా అనేది ఇచ్చారు వాళ్ళు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది ట్రావెల్ ఏజెన్సీ నేమ్ ఆర్ నెంబర్, బికాజ్ నాకు అది మంచిగా అనిపిస్తే నేను అది మీకు ప్రొవైడ్ చేయవచ్చు కదా. దట్ ఈస్ ది రీజన్ ఐఎమ్ వెయిటింగ్ స్టిల్. సో మనకి మార్నింగ్ 6:30కి పిక్ చేసుకున్నారనమాట. పిక్ అండ్ డ్రాప్ వాళ్ళదే. ఐటనరీ ప్రకారం అయితే ప్లేసెస్ చూపిస్తారు మనకి. సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్కి ఆగాము. బ్రేక్ఫాస్ట్ అయితే అంత సూపర్గా ఏం లేదు, ఇట్స్ ఓకే. మేమైతే క్విక్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. మా చిన్నారైతే మంచిగా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అండ్ నాన్నమ్మ తాతయ్యతో మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంతమంది ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా, దానికి గారవం ఎక్కువైపోయింది అనమాట. అల్లరికైతే కొలువలేదు, ఇంకా అంత అల్లరి వస్తుంది మా పొట్టిది. ఇప్పుడు అది ఉన్న ఏజ్కి ఎక్స్ప్లోర్ చేయాలి అని చాలా ఉంటుంది కదా. సో దానికి ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అన్నీ సదరాలి, అది ముట్టాలి, ఇది ముట్టాలి, అది వాటర్ పాడేయాలి, అన్నీ అల్లరి చేయడం అంటే మా పొట్టిదానికి చాలా
చాలా ఉంటాయన్నమాట చూడ్డానికి. మీన్ వైన్ టాపిక్ చేంజ్ చేద్దాము. మా పొట్టి చూడండి, అసలు నేనైతే అది చేసే అల్లరి పనులకి దాన్నే తీస్తూ ఉండిపోయా వీడియో. ఈ మధ్య దాని కలర్ ఎక్కువై చాలా క్యూట్గా చేస్తుంది. అన్నీ క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. నా ఫోన్ మొత్తం దాని వీడియోస్తోనే నిండిపోయింది అనమాట. అదేదైనా చెయ్యాలనుకుంటే అది చేసే తీరుతుంది, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. మీ పిల్లలు కూడా ఇంతేనా? మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? మీరు కూడా ప్రతి ఒక్క మూమెంట్ని ఇలానే క్యాప్చర్ చేస్తూ ఉంటారా? కింద కమెంట్స్లో తప్పకుండా మెన్షన్ చేసి చెప్పండి, మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారేమో. దాని లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీ ఉండాలి. దట్ ఈజ్ ఆల్ వి కేర్ అండ్ వి విష్ ఫర్. అండ్ నేను ఈ వీడియోస్ యూట్యూబ్ మనీ కోసమో లేకపోతే సబ్స్క్రైబర్స్ కోసమో కాదు, నా హ్యాపీనెస్ కోసం చేస్తున్నా అనమాట. బికాస్ పెద్దగా అయిన తర్వాత దానికి వీడియోస్ అన్నీ చూపిస్తుంటే అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని నాకు చూడాలని ఉందన్నమాట. సో బ్యాక్ ఇన్ టు ది వీడియో. ఇప్పుడు మేము శ్రీరంగస్వామి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ ప్రత్యేకత రంగనాథ స్వామికి డెడికేట్ చేసి కట్టారనమాట. 1000 centuries బ్యాక్ టెంపుల్. సో ఈ టెంపుల్లో ద్రవిడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుంది లోపల టెంపుల్ అయితే. అసలు మెయిన్ అట్రాక్షన్ అయితే లార్డ్ రంగనాథ స్వామి గారు. ఎందుకంటే ఆయన పడుకొని స్లీపింగ్ పొజిషన్లో ఉంటారన్నమాట. అసలు
చూస్తుంటే చూడాలనిపిస్తుంది. అంత ప్లీజెంట్గా ఉంటుంది టెంపుల్ అయితే. ఆల్మోస్ట్ ఇంకా తమిళనాడు, ఇటు మైసూర్, ఇంకా కర్ణాటక బార్డరే కదా. టెంపుల్స్ అయితే ఎన్ని టెంపుల్స్ ఉంటాయి, ప్రతి ఒక్క టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్క టెంపుల్కి ఒక హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీ కోసమైనా మనం వెళ్ళి చూడాలి. బికాస్ మన ఇండియాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. మనం వీటిని ఎక్స్ప్లోర్ చేసి జనాల ముందుకి తేకపోతే ఇంకెవ్వరు తేలేరు అన్నమాట. సో మనం చూసి ఇంకొకరికి చూపిస్తే అప్పుడు దాని హిస్టరీ అనేది, ఆ ప్లేస్ గురించి చాలా మందికి తెలుస్తుంది. దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా మా చెర్రీ ఏం చేస్తుందో? ప్రతి ఒక్క పిల్లర్కి మొక్కుతుందన్నమాట. ఆ దేవుడిని అది ఇట్లా చేయబెట్టి మొక్కుతుంది. సో ప్రతి ఒక్క కనిపించిన పిల్లర్కి అది చేయబెట్టి మొక్కుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా, రంగనాథ స్వామి ఇలా పడుకొని స్లీపింగ్ పొజిషన్లో ఉంటారని చెప్పి. అండ్ ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అన్నమాట. మేబీ ఇట్స్ వెరీ రేర్ టు సీ. ఇలాంటి ప్లేసెస్ని చూడడం చాలా రేర్ మనము. అండ్ రంగనాథ స్వామి పాదాల దగ్గర ఇలా లక్ష్మీదేవి ఉండడం కూడా రేరే అన్నమాట. మనం ఎప్పుడూ ప్రతి ఒక్క టెంపుల్లో ఇలా చూడలేం కదా. చూడండి నేను ఎన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ క్యాప్చర్ చేశానో మా చిట్టి తల్లితోని. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించే ప్లేస్ అయితే చాలా స్పెషల్ ప్లేస్ అనమాట. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్